రమణీయ సంజీవనానికి స్వాగతం. కొంతమంది పిల్లగాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారు. మరికొంతమంది ఏమో పూర్తిగా దిగజారిపోతారు, అక్కడ రాకుండా తయారైపోతారు. మరి ఎందుకు ఇట్లా అయిపోతారు అంటే అది పరిస్థితుల ప్రభావం. అది ఇల్లు కావచ్చు, లేకుంటే బయట కావచ్చు. ఇంట్లోనైతేనో పేరెంట్స్ వాళ్ళు ఎటువంటోళ్ళు, వాళ్ళ వ్యవహార శైలి ఏంది, వాళ్ళ మాట తీరేంది, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంది, వాళ్ళ ప్రవర్తన రీతులు ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి, ప్రభావం చేస్తాయి. అందుకే పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల ముందు. అదే రకంగా వీళ్ళు కాలేజీ పోతారు. పిల్లలు కాలేజీ పోయిన తర్వాత ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ కాలేజీలో ఎవడైతే చాలా ధనవంతుడు, ఎవడైతే కార్లలో తిరుగుతాడో, ఎవడైతే బైకులు వేసుకొని వస్తాడో, పోజులు కొడతాడో, అట్లా వాళ్ళ లెక్క మనం కూడా ఉండాలి అని అట్లా అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో సోపత్ చేయడానికి ఇష్టపడతారు. ఇక వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు సోపత్ చేసుకుంటే ఏదైనా అక్కెరకొత్తాడు ఎక్కడన్నా అని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళ దాంట్లో కలుపుకుంటారు. ఇక అటు మన్ను మశానం అటు ఇటు తిరుగుతారు, వీళ్ళు పాడు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక అక్కడ ఊకుంటారు, వాళ్ళ ఇంటికి పోతారు కార్లకు, వీని కోసం కార్లు వేసుకొని, పెద్ద పెద్ద కార్లు, ఏసీ కార్లు వేసుకొని. ఇక అది చూస్తారు ఈ తల్లిదండ్రులు, మా వాని కోసం ఏసీ కార్లు వేసుకొని వస్తారు, పెద్ద పెద్దోళ్ళు బైకులు వేసుకొని వస్తారు. వీడు అంటే క్రేజు, మాకు కూడా కార్లు ఇస్తాడు అడగంగానే అంటే గొప్పగా చెప్పుకుంటారు పక్కింటితో. ఆ గొప్ప ఏందో తర్వాత తెలుస్తుంది. కానీ ఇట్లా ఈ గొప్పగా చెప్పుకుంటారు కదా. మరి ఇక ఎక్కడనో చూస్తాడు వాడు క్లబ్బులలోనో ఎక్కడనో తాగుతుంటేనో, సినిమా హాల్లో అమ్మాయిలతో తిరుగుతుంటేనో, రౌడీస్ అని చేస్తాడో, ఎక్కడనో దగ్గర దొరకడు, ఎవడో చూడడా, ఓ మిత్రుడో బంధువో చూస్తాడు. ఆ మాట వాడు ఊకుంటాడు. ఇక వచ్చి చక్కగా వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్తాడు. చెప్పగానే వీళ్ళు తలాలు పట్టుకుంటారు. అయ్యో గిట్ల అవుతుంది అనుకోలే అని. అంటే చేతులు కాళ్ళ ఆకులు పట్టుకుంటే గట్లనే ఉంటుంది. ఇక అప్పుడు భార్యాభర్తల మధ్య పంచాయతీ కదా. భార్య అంటది అప్పుడు నేను ఎంత చెప్తే తినకపోతే వాడు ఎవడెవడో వస్తాడు, కార్లలో తీసుకుపోతాడు, పగలానికి రాత్రానికి ఎక్కడ తిరుగుతానో, ఏం చేస్తానో, ఎంత చెప్పినా నువ్వు వినకపోతే తెలుసుకోకపోతే అని అంటది. అనాలే కూడా, తెలుసుకోవాలి కూడా. అంటే వచ్చే పిల్లగాను దోస్తులు మంచోళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళు, ఇవన్నీ విషయాలు తెలుసుకొని మంచోళ్ళు అయితే ప్రొసీడ్ కమ్మనాలి స్నేహానికి, చెడ్డోళ్ళు అయితే వద్దురా బాబు, వాళ్ళు రౌడీలు, వాళ్ళు తాగుబోతులు, వాళ్ళు గుండాయిజం చేస్తారు, నీ భవిష్యత్తు పాడు చేస్తారు, నువ్వు దాళ్ళతో కలితే బాగుండదని చెప్తే వింటారు. అందుకే చెడు సాహసం అనేది మన జీవితాలను నాశనం చేస్తుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే ఒక చిత్రకారుడు ఒక మంచి బొమ్మ గీస్తాడు, చిన్నపిల్లగాని బొమ్మ. ఆ బొమ్మను షేర్ చేస్తే చాలామంది బొమ్మని ఇష్టపడి కొనేటానికి వస్తారు. అట్లా లక్షల పైసలు వస్తాయి వానికి. అట్లనే ఇంకొక మంచి రౌడీ బొమ్మ, ఒక దుర్మార్గుని బొమ్మ వేయాలని అనుకుంటాడు. సో అనుకొని దుర్మార్గుడు దుస్తుడు ఎక్కడ ఉంటాడు, జైలు ఉంటాడు కదా. ఒక జైల్లోకి పోయి ఆ రూమ్ ఈ రూమ్ చూడంగా ఒక మనిషి అవుపడతాడు, ఇంత ఇంటికెళ్ళి పెట్టుకొని ఇంత కండ్లు బుర్ర మీసాలు ఘాట్లు పెట్టుకుంటాడు. అరే దొరికిండని వెంటనే వాడి చిత్రం వేస్తా అంటే వాడు చూస్తాడు, చూసి కోపంగా నా బొమ్మ గీస్తానవేంది అంటాడు. అంటే వీడు చెప్తాడు, ఇగో చిన్నప్పుడు ఈ బొమ్మ గీస్తే నాకు ఇన్ని పైసలు వచ్చినాయి, నీ బొమ్మ గీస్తే కూడా నాకు చాలా పైసలు వస్తాయి, జర సహకరించు ప్లీజ్ అంటాడు. ఆ బొమ్మ చూసి ఆ ఖైదీ ఏడుస్తాడు కదా. అంటే అయ్యో ఆ బొమ్మ నాది బాబు, చిన్నప్పటి బొమ్మ, నేను చెప్తే వినలేదు, అంత చెడ్డ వాళ్ళతో స్నేహం చేసిన, దుర్మార్గులతోటి దుష్టులతో స్నేహం చేసి ఇట్లా జైలు పాలైనా నా పరిస్థితి ఎవరికి రావద్దు, ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని గమనించుకోవాలని ఏడుస్తాడు. అందుకే తల్లిదండ్రులారా మీ పిల్లలు